హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ది ఏయు ఫ్యామిలీకి స్వాగతం. ఇదిగోండి ఫ్రెండ్స్, బయట చూడండి ఎంత చక్కగా వర్షం పడుతుందో. ఈ క్లైమాక్స్ లో మనం కానీ గుమ్మగుమ్మలాడే జీడిపప్పు కోడి వేంపుడు కానీ చేసుకొని పప్పు చాట్ చేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మనమైతే ఈరోజు పప్పు చాట్ చేసుకొని కోడి వేంపుడు చేసుకొని తిందామా? మా చెట్టుకి అయితే జాంకాయలు ఉన్నాయి, చూడండి కోస్తున్నాను. కోసుకొని తిన్నాము కర్రీ అయ్యేలాగా. వావ్, చాలా టేస్టీగా ఉన్నాయి. మా చెట్లో జాంకాయలు అయితే చాలా బాగున్నాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, మనమైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. చూడండి, వాటర్ లేకుండా అయితే శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కొని వాటర్ లేకుండా తీసుకున్నాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. చూడండి, ఒక డబ్బా అయితే నిమ్మకాయ తీసుకుంటున్నాను, గింజలు లేకుండా తీసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఉప్పు అయితే సరిపడినంత అయితే తీసుకోండి మీరు. సాల్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే కలుపుకున్నానో వాటర్ లేకుండా. దీన్ని అయితే హాఫ్ అన్ అవర్ వరకు అట్టే నానబెట్టుకుందాం. నానేలాగా మనం ఇంకో ప్రాసెస్ అయితే చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ వచ్చి మిరియాలు, 4 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాల 7, 8 అయితే తీసుకున్నాను. అవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు అవి బాగా ఫ్రై అవుతాయి. బిర్యానీ ఆకుంటే ఒక 2 అయితే వేసుకోండి, నేనైతే స్కిప్ చేశాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మనకు మంచి వాసన కూడా వస్తుంది. చేయండి మీరు ఒకసారి, మంచి వాసన వస్తుంది. ఇంతేనండి, మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసాము, ఏగిపోయాయి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేద్దాం, మెత్తటి పౌడర్ అయితే చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పౌడర్ అయితే చేశాను మెత్తగా. చూడండి, ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఫ్రెండ్స్, 4 పచ్చిమిర్చి 2 సగాలుగా కట్ చేసుకున్నాం. 2 రెమ్మల కరివేపాకు, ఇందాక చూపించాను కదా 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అది మరీ మెత్తగా వేయలేదు పేస్ట్, చూడండి కచ్చాపచ్చగా అయితే వేసాను. మనకు గోల్డెన్ కలర్లోకి రావాలి. చేసుకొని మనకు గోల్డెన్ కలర్లోకి అనేది రావాలి ఫ్రెండ్స్. దెన్ ఫ్రెండ్స్, జీడిపప్పు చూడండి 1 కప్ అయితే తీసుకున్నాను, వేసేసుకుందాం. జీడిపప్పు కోడి ఫ్రై ఈరోజు స్పెషల్.
కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్, లేదంటే పచ్చి వాసన వస్తుందండి. చూసారా జీడిపప్పు కూడా ఎలా ఫ్రై అవుతుందో. మనకు మసాలా వేగేటప్పటికి జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని అయితే తీసుకుందాం. చూడండి చికెన్ మనం ఇందాక ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ తీసేసుకుని బండిలో వేసేద్దాం. దీంట్లో వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. వాటర్ అనేది దాంట్లోనే ఉడికిపోతుంది మెత్తగా. ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 3 or 4 minutes అయితే మనకు చికెన్ బాగా బాయిల్ అవ్వాలి కదా. చూడండి నేను ఎలా అయితే కలుపుతున్నానో. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే 1 డ్రాప్ కూడా వాటర్ అయితే వేయలేదు. చూడండి వాటర్ అనేది ఎలా వస్తున్నాయో చూసారా. ఆ వాటర్కే మనకు బాగా ఉడికిపోతుంది చికెన్ అనేది. మీరేం కంగారు పడద్దు. తెలియని వాళ్ళు దానికి ఎలా ఉడికిపోతుంది చికెన్ అనుకుని కంగారు పడతారేమో. చూడండి ఇందాకైతే మనకు అసలు వాటర్ అనేది లేదు. చూసారా ఇప్పుడు వాటర్ ఎలా వచ్చిందో. ఇంకా మనం 10 minutes మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే ఇంకా చక్కగా ఉడకదండి చికెన్. చూడండి బాగా ఉడికిపోయింది మనకు చికెన్ అనేది. చూసారా ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా పేస్ట్, పొడి మసాలా పొడి అయితే చల్లేసుకున్నాం మొత్తం. కొంచెం అయితే ఎత్తి పెడుతున్నాను, లాస్ట్ లో వేద్దాం దాన్ని. గుమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా కలుపుకున్నాం మనం పొడి వేయంగానే. ఇదిగోండి మనకు చికెన్ అనేది బాగా డ్రై అయిపోయింది. చూసారా రోస్ట్ చాలా బాగుంది కదా, అసలు చెమ్మే లేదు కదా. 1 డ్రాప్ కూడా వాటర్ అనేది వేయలేదు. చూసారా చక్కగా అయితే మనకు ఉడికింది చికెన్. నేను ఒక పీస్ అయితే తీసుకొని టేస్ట్ చేశాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కానీ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారా టేస్టీ జీడిపప్పు కోడి ఏంపుడు ఎలా చేశానో. తిన్నాం రండి ఒకసారి. ఫ్రెండ్స్ నెయ్యి కూడా వేసుకున్నాను. చూడండి పప్పులో నెయ్యి వేసుకొని దాన్ని 1 పీస్ అలా పెట్టేసుకుందాం. అన్నంలోనే పెట్టుకొని మనము వావ్ సూపర్, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.